changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇదని దేవుని వాక్యదాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వచనంలోని ఒక వాక్య భాగాన్ని ఇదిన ధ్యానాంశంగా గమనిద్దాం. నీ మందిరములోని క్షేమము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము అని కీర్తనకారుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కీర్తనల్ని హీబ్రూలో తెహ్లిం లేదా టెఫ్లాట్ అనే పదంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కీర్తనల్లో 150 కీర్తనలు ఉంటే దాదాపుగా 74 కీర్తనలు భక్తుడైన దావీదు రచించిన కీర్తనలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో 4వ వచనంలో ఒక లైన్లో నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము అని కీర్తనకారుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మందిరంలో మేలు ఉందని లేఖనం సెలవిస్తుంది. మందిరంలో కేవలం మేలు మాత్రమే కాదు, ధనఘనతలు ఉన్నాయని, నిత్య సుఖంలో ఉన్నవని, దేవుని మందిరంలోనే అనేక ఆశీర్వాదాలు మేళ్ళు దాగున్నవని పలుచోట్ల కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మా ఆదివారం కనుక మన జీవితాల్లో దేవుని మందిరానికి వెళ్ళడానికి మనందరం కూడా ఒక క్రమశిక్షణ కలిగి దేవుని మందిరంలో ఉన్న మేలు చేత మనందరం కూడా ఆమె యొక్క మేలు ద్వారా మనం తృప్తి పొందినట్లుగా దేవుడు మనలను ఈ వాక్యం ద్వారా పురుకొలుపుతూ ఉంటుండగా మనం కూడా మన జీవితాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలోని మేలు చేత మనం కూడా తృప్తి పొందినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా, ప్రియా వాక్యం ఉంటున్న ప్రియా దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయకు. దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఏం కోల్పోయావో, ఆధ్యాత్మికంగా నువ్వు ఏ విషయాల్లో నువ్వు లోటు కలిగి ఉన్నావో, నువ్వు వెనక పడుతూ ఉన్నావో ఆ విషయాలను బట్టి దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. కనుక అట్టి మేలులతోనూ, అట్టి ఆశీర్వాదాలతోనూ, అట్టి దీవెనలతోనూ మనం నింపబడాలనేది దేవుని యొక్క ఉన్నత సంకల్పమై ఉన్నది. అట్టి ఉన్నత సంకల్పంలోనికి దేవుడు మనలందరినీ నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు అందరినీ మాటలు వింటూ ప్రభువా నీ మందిరానికి వెళ్ళాలి అన్న ఆసక్తిని వారు కలిగి ఉంటున్నారు. నీ మందిరంలో ఉన్న మేలు చేత వారిని కూడా నింపమని అడుగుతున్నాను తండ్రి. స్వచ్ఛమైన నిత్యమైన వాక్యంతో ప్రభా వారి జీవితాలు, వారి యొక్క అంతరంగాన్ని శుద్ధి చేసుకుని వాక్యం అనే అర్థంలో సరిచూసుకున్నట ద్వారా ఆధ్యాత్మికంగా వారిని ప్రభా మేలుతో తృప్తిపరచి ఆశీర్వాదాలకు వారసులుగా వారిని చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me